రామరాం ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న. సాధారణంగా ఒక రాజు కొడుకంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? బంగారు పల్లెలు, పట్టు పరుపులు, వేల కోట్ల ఆస్తి, జీవితాంతం కాలు కింద పెట్టని భోగభాగ్యాలు, అవునా? కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఒక రాజు కథ వేరు. ఆయన పుట్టినప్పుడు ఆయన కోసం ప్యాలెస్లో ఛాంపియన్ ఏరులై పారింది. కానీ ఆయన పెరిగాక దేశం కోసం ఎడారిలో రక్తపు ఏరులు పారించాడు. ఆయన దగ్గర కూర్చొని తినడానికి 7 తరాలకు సరిపడా ఆస్తి ఉంది. కానీ ఆయన ఆ పట్టు పరుపులను వదిలేసి పాకిస్తాన్ బార్డర్లోని ఇసుక తిన్నెల మీద పడుకున్నారు. రాజదండం పట్టుకోవలసిన చేతితో మిషన్ గన్ పట్టుకుని పాకిస్తాన్ లోపలికి ఏకంగా 80 కిలోమీటర్లు చొచ్చుకెళ్లారు. ఎవరాయన? యుద్ధభూమిలో తన సైనికులతో కలిసి ప్రాణాలకు తెగించి పోరాడి మహావీర చక్ర అందుకున్న ఆ ఏకైక భారతీయ రాజు ఎవరు? ఆయనే జైపూర్ మహారాజు బ్రిగేడియర్ సవాయి భవానీ సింగ్. ఆయనకు బబుల్స్ అనే విచిత్రమైన పేరు ఎందుకు వచ్చింది? 1971 యుద్ధంలో శత్రువుల కళ్ళు గప్పి ఎడారిలో దెయ్యంలా చేసిన ఆ దాడి, గోస్ట్ రైడ్ ఎలా జరిగింది? చివరికి మనం గెలిచిన ఆ భూమిని పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చేయాల్సి వచ్చింది? రండి ఫ్రెండ్స్, ఈరోజు సోల్జర్ కళ్యాణ్లో రాజమహల్ నుండి రణరంగం వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. జై హింద్. కథను మనం వెనక్కి తిప్పుదాం ఫ్రెండ్స్. అది 1931 అక్టోబర్ 22. రాజస్థాన్లోని అందమైన జైపూర్ సిటీ ప్యాలెస్. ఆ రోజు ఆ ప్యాలెస్ మొత్తం పండగ వాతావరణం. ఎందుకంటే మహారాజా మాన్సింగ్ 2కి వారసుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన ఆనందంలో మహారాజు గారు ప్యాలెస్లో పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ఎంత హడావిడి ఉందంటే ఏకంగా 100 కొద్దీ ఛాంపియన్ బాటిల్స్ ఓపెన్ చేశారట. ఆ ఛాంపియన్ నుండి వచ్చే నురుగును, ఆ బుడగలను చూసి మహారాజు గారు ఆనందంతో ఆ బిడ్డకి బబుల్స్ అని ముద్దు పేరు పెట్టారు. అప్పటి నుండి ఆయన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రేమగా బబుల్స్ అని పిలిచేవారు. మన భవానీ సింగ్ గారే ఆ బబుల్స్. ఆయన లైఫ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఆయన గాడ్ ఫాదర్ ఎవరో తెలుసా? సాక్షాత్తు లార్డ్ మౌంట్ బాటన్. చిన్నప్పటి నుండే గుర్రపు స్వారీలు, పోలో ఆటలు, విదేశీ చదువులు. ఆయన సవత తల్లి ప్రపంచ సుందరిగా పేరుగాంచిన మహారాణి గాయత్రీదేవి. ఇంత రిచ్ లైఫ్ ఉన్నప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? హాయిగా బిజినెస్లు చేసుకుందాం, ఫారెన్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కదా. కానీ భవానీ సింగ్ ఆలోచన వేరు. ఆయన సిరల్లో ప్రవహించేది రాచరిక రక్తం కాదు, రాజపుత్రుల రక్తం. దేశం కోసం కత్తిపట్టి యుద్ధం చేయకపోతే నేను రాజపుత్రుడిని ఎలా అవుతాను అనే కసి ఆయనలో చిన్నప్పటి నుండే ఉంది. 1954లో ఆయన తన కంఫర్ట్ జోన్ని వదిలేశారు. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. మొదట ఆయనకు ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్గా డ్యూటీ వేశారు ఢిల్లీలో. నిజానికి ఇది చాలా మందికి డ్రీమ్ జాబ్. ఎందుకంటే రాష్ట్రపతి భవన్లో ఉండొచ్చు, ఏసీ గదులు ఉంటాయి, ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ భవానీ సింగ్కి అది నచ్చలేదు. ఆయన ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఆయన తన సీనియర్స్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు. అది వింటే గూస్ బంప్స్ వస్తాయి. సార్, నేను ఇక్కడ యూనిఫామ్ వేసుకుని షో చేయడానికి రాలేదు, బార్డర్లో శత్రువులతో ఫైట్ చేయడానికి వచ్చాను. నన్ను యుద్ధం జరిగే చోటుకు పంపండి అని చెప్పి ఆర్మీలోనే అత్యంత కఠినమైన డేంజరస్ రెజిమెంట్, పారాషూట్ రెజిమెంట్ 10 పారా కమాండోస్ లోకి మారారు. ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, ఒక రాజు సామాన్య సైనికులతో కలిసి మట్టిలో దొర్లారు, ఆకాశం నుండి పారాషూట్లో దూకారు, అడవుల్లో దోమల మధ్య పడుకున్నారు. ట్రైనింగ్ లో ఎక్కడా నేను రాజును అనే అహంకారం చూపించలేదు. తోటి సైనికులు ఆయన్ని ఎంత ఇష్టపడేవారంటే ఆయన్ని ప్రేమగా టైగర్ అని పిలిచేవారు. ఆయన డెడికేషన్ చూసి ఆర్మీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. యుద్ధం మొదలయ్యే సమయానికి ఆయన లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంకులో, ఏకంగా 10 పారా కమాండో బెటాలియన్ కి కమాండింగ్ ఆఫీసర్ సిఓ అయ్యారు. ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. 1971 డిసెంబర్ పాకిస్తాన్తో యుద్ధం మొదలైంది. అందరి దృష్టి బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ మీద ఉంది. కానీ ఇటు రాజస్థాన్ ఎడారిలో ఒక అద్భుతం జరగబోతుంది. మన టార్గెట్ పాకిస్తాన్ లోపలికి వెళ్లి చాచ్రో అనే పట్టణాన్ని ఆక్రమించుకోవడం. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎడారిలో 80 కిలోమీటర్లు వెళ్ళాలి, దారి ఉండదు, నీళ్లు ఉండవు. యుద్ధానికి వెళ్లే ముందు రాత్రి కర్నల్ భవానీ సింగ్ తన సైనికులతో మాట్లాడారు. ఆయన అన్న మాటలు చరిత్రలో నిలిచిపోతాయి. సోదరులారా, రేపు మనం శత్రువు భూమిలోకి వెళ్తున్నాం. అక్కడ నేను జైపూర్ మహారాజుని కాదు, మీలో ఒకడిని, మీ సోదరుడిని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం వెనక్కి తిరిగి వస్తే విజయంతో రావాలి, లేదా జెండాలో చుట్టబడి రావాలి. జై హింద్. ఆ మాటలు విన్న సైనికుల్లో నరాల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. రాజుగారే ముందుండి నడిపిస్తుంటే ఇక సైనికులకు భయం ఎందుకు ఉంటుంది? డిసెంబర్ 5, 1971 రాత్రి భవానీ సింగ్ తన టీంతో కలిసి జోంగా జీపుల్లో బయలుదేరారు.
టార్గెట్ పాకిస్తాన్ బార్డర్ దాటి 80 కిలోమీటర్ల లోపల ఉన్న చాచ్రో. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అది తార్ ఎడారి. ఇసుక సముద్రంలాగా ఉంటుంది. మామూలు టైర్లు ఉంటే జీపులు ఇసుకలో కూరుకుపోతాయి, ముందుకు వెళ్ళలేవు, పాకిస్తాన్కి తెలిసిపోతుంది. ఇక్కడ భవానీ సింగ్ ఒక జీనియస్ ఐడియా వేశారు. అదే డీప్లేషన్. అంటే జీప్ టైర్లలో గాలిని సగానికి తగ్గించారు. దీనివల్ల టైర్ వెడల్పు పెరిగి ఇసుకలో కూరుకుపోకుండా తేలియాడుతూ వెళ్తుంది. కేవలం నక్షత్రాలను చూసుకుంటూ వెళ్తున్నారు. ఎడారి నిశ్శబ్దంగా ఉంది. తెల్లవారుజామున 3 గంటలు. సడన్ గా చాచ్రో టౌన్ మీద మన కమాండోలు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ సైనికులు గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భారత్ మాతాకి జై, రాజా భవానీ సింగ్ కి జై అనే నినాదాలతో చాచ్రో దద్దరిల్లింది. భవానీ సింగ్ స్వయంగా జీప్లో ముందు ఉండి మిషన్ గన్ తో ఫైర్ చేస్తూ టీంని లీడ్ చేశారు. ఆ దాడి ఎంత మెరుపు వేగంతో జరిగిందంటే పాకిస్తాన్ సైనికులు ప్యాంట్లు వేసుకునే టైం కూడా లేక లుంగీలతో పారిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే చాచ్రో టౌన్ మన చేతుల్లోకి వచ్చింది. ఇక్కడ పాకిస్తాన్ జెండా దించి మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ మొత్తం ఆపరేషన్ లో మన వైపు ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు. 0 క్యాజువాలిటీస్. ఇది భవానీ సింగ్ ప్లానింగ్ గొప్పతనం. చాచ్రో గెలిచారు, కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. వెంటనే రేడియోలో ఆర్డర్ ఇచ్చారు, బాయ్స్ మూవ్ టు విరావా. సైనికులు ఆశ్చర్యపోయారు. నిద్ర లేదు, తిండి లేదు, కానీ తమ లీడర్ చెప్పాడు కాబట్టి కదిలారు. విరావాకి వెళ్లే దారిలో భవానీ సింగ్ ఒక సైకాలజికల్ గేమ్ ఆడారు. ఆయన తన జీపులను ఎంత వేగంగా నడిపించారంటే ఎడారిలో ఇసుక తుఫానులా దుమ్ము లేచింది. దూరం నుండి చూసిన పాకిస్తాన్ సైనికులకు అది జీపుల్లా కనిపించలేదు. బాబోయ్, ఇండియా వాళ్ళు ట్యాంకులు వేసుకుని వస్తున్నారు అని భయపడ్డారు. ఆ దుమ్ము చూసి పాకిస్తాన్ సైనికులు యుద్ధం చేయకుండానే పారిపోయారు. కేవలం తన తెలివితో విరావాన్ని గెలిచారు. ఆ తర్వాత టార్గెట్ నగర్ పార్కర్. ఇక్కడ పగటిపూట యుద్ధం జరిగింది. భవానీ సింగ్ తన జీపులో నిలబడి ఒక చేతితో గన్ కాలుస్తూ మరో చేతితో సైనికులకు డైరెక్షన్ ఇస్తూ యుద్ధ భూమిలో ఒక సినిమా హీరోలా కనిపించారు. ఆయన ధైర్యం చూసి పక్కన ఉన్న సైనికులకు పూనకం వచ్చింది. సాయంత్రానికి నగర్ పార్కర్ కూడా మన సొంతమైంది. పాకిస్తాన్ లోపల 80 కిలోమీటర్ల దూరంలో వరుసగా 3 టౌన్లను గెలిచి సురక్షితంగా తిరిగి రావడం అనేది మిలిటరీ చరిత్రలోనే ఒక అద్భుతం. యుద్ధం ముగిసింది, భారత్ గెలిచింది. భవానీ సింగ్ జైపూర్కి తిరిగి వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి లక్షలాది మంది జనం వచ్చారు. 1972లో భారత ప్రభుత్వం ఆయనకు మహావీర చక్రని ప్రకటించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు తీసుకున్నప్పుడు అది కేవలం ఒక రాజుకు దక్కిన గౌరవం కాదు, ప్రతి సైనికుడికి దక్కిన గౌరవం. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చేదు నిజముంది. మనం రక్తం చిందించి గెలిచిన ఆ 4800 చదరపు కిలోమీటర్ల భూమిని చాచ్రో విరావా 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం, సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం శాంతి కోసం పాకిస్తాన్కి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. మేము రక్తం చిందించి గెలిచాం, కానీ ఒక్క సంతకంతో వెనక్కి ఇచ్చేసాం అని భవానీ సింగ్ చాలా బాధపడ్డారట. కానీ ఆయన ఒక నిజమైన సైనికుడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించారు. ఆ తర్వాత జైపూర్ ప్యాలెస్ బాధ్యతలు చూసుకోవడానికి 1974లో ఆయన ఆర్మీ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వం ఆయనకు బ్రిగేడియర్ ర్యాంక్ ఇచ్చి గౌరవించింది. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. బ్రునైకి హై కమిషనర్గా వెళ్లారు. అక్కడ తన సొంత ఖర్చులతో రాయల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఇండియా పరువు పెంచారు. చివరికి 2011 ఏప్రిల్ 17 ఆ సింహం శాశ్వతంగా నిద్రపోయింది. బ్రిగేడియర్ సవాయి భవానీ సింగ్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు ఒకవైపు ఏనుగులు, గుర్రాలు, మరోవైపు 21 గన్ సెల్యూటు. ఆయన బాడీ మీద జైపూర్ రాజా జెండా కాదు, మన త్రివర్ణ పతాకాన్ని కప్పారు. ఎందుకంటే ఆయన ఆఖరి కోరిక అదే. నేను రాజుగా పుట్టాను, కానీ సైనికుడిగానే చనిపోవాలి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ దేశం కోసం పోరాడిన భవానీ సింగ్ లాంటి వీరుల చరిత్ర సూర్య చంద్రులు ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది. మీరు నిజమైన భారతీయులైతే ఒక్కసారి మనసులో సెల్యూట్ చేసి కామెంట్స్లో జై హింద్, అమర్ రహే భవానీ సింగ్ అని టైప్ చేయండి. మరో గొప్ప కథతో మళ్ళీ కలుద్దాం. నేను మీ సోల్జర్ కళ్యాణ్. జై హింద్, జై భారత్.